ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వేడుకగా మే 28న ఎన్టీఆర్ జయంతిని నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం మే 28న ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలోని అన్ని విభాగాలు, విభాగాధిపతులు, రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, జిల్లా మెజిస్ట్రేట్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వేడుకగా మే 28న ఎన్టీఆర్ జయంతిని నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం మే 28న ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహించాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయంలోని అన్ని విభాగాలు, విభాగాధిపతులు, రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు, జిల్లా మెజిస్ట్రేట్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ రవి. రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏదైతే మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ జయంతిని, అంటే మే 28న ఆయన జయంతి, ఈ సందర్భంగా ఎన్టీఆర్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వేడుకగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఈ రోజు ఒక జీవో జారీ చేసింది. అంటే వాస్తవంగా రేపు ఎన్టీఆర్ జయంతి ఉంది. దీని సందర్భంగా కూడా ఈ రోజు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏడాది కూడా మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని కూడా ప్రభుత్వ అధికారికంగా వేడుక నిర్వహించాలని చెప్పేసి కూడా జీవో జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా పేర్కొంది. దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతులకు, అలాగే అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ ఎన్టీఆర్ జయంతిని ఒక రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా నిర్వహించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. రేపు ఎన్టీఆర్ జయంతి సందర్భం కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని జిల్లా కలెక్టరేట్లు కూడా రేపు ఎన్టీఆర్ జయంతిని నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలో స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కడప జిల్లా వేదికగా అక్కడ మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ మహానాడు కార్యక్రమంలో భాగంగా రేపు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు, అలాగే మంత్రి నారా లోకేష్తో పాటు ఇతర టీడీపీ నేతలు, టీడీపీ మంత్రులంతా కూడా రేపు ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించబోతున్నారు. రేపు రాష్ట్ర ప్రభుత్వ ఇప్పుడు అధికారికంగా ప్రకటించడంతో రేపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అలాగే జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, ఇతర స్థానిక మండల కార్యాలయాలు కావచ్చు, ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.